మన బాడీలో రోబోట్లు తిరుగుతుంటాయి. మీరు టైంకి లంచ్ వదలకపోతే ఎలకలు మాత్రం తిరుగుతాయి. సచ్చినోడు. మన బాడీలో రోబోట్స్ ఎందుకు తిరుగుతాయని మీకు డౌట్ రావచ్చు, కానీ ఫ్యూచర్లో అది జరగబోతుంది. రోబోట్స్ అంటే రోబో మూవీలో చూపించిన పెద్దగా ఏముండవు. వీటిని మైక్రోస్కోపిక్ రోబోట్స్ అంటారు. అండ్ వీటిని ఎటువంటి హార్డ్ మెటీరియల్తో తయారు చేయరు. మ్యాగ్నటైజబుల్ ఐరన్ ఆక్సైడ్ యొక్క నానో పార్టికల్స్తో వీటిని తయారు చేస్తారు. అండ్ వీటిని అలాగే కంట్రోల్ చేసేది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్తోనే. అంటే ఎంఆర్ఐ మిషన్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో వీటిని కంట్రోల్ చేసి ప్రెజెంట్ లివర్ క్యాన్సర్తో ఫైట్ చేయడానికి వాడదామని అనుకుంటున్నారు. అండ్ వీటిని లివర్లోకి పంపించి అక్కడ క్యాన్సర్ని తొలగించేలా చేయడం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే ఈ నానో రోబోట్స్ మీద ఉండే గ్రావిటీ పవర్ వీటిని కంట్రోల్ చేయడానికి వాడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ నానో రోబోట్స్ ని మన బాడీలోకి సెల్స్ ని డ్యామేజ్ కూడా చేయొచ్చు. సో దానికోసమనే CHMU రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రీసెర్చ్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదేంటంటే గ్రావిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటిని వాడుకొని వీళ్ళు యాంట్రియల్ బ్రాంచెస్ దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే యాంట్రియల్ బ్రాంచెస్ క్యాన్సర్ ని పెంచి పోషిస్తాయి కాబట్టి అక్కడ క్యూర్ చేశారనుకోండి క్యాన్సర్ నయం అవుతుందని ఆలోచిస్తున్నారు. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుంది.